హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఇక్కడ మనకి ఆర్టిస్టులు అయితే బోల్డ్ అండ్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో అవి డీటెయిల్స్ ఏంటి, వేకెన్సీస్ ఏమున్నాయి, ఎలిజిబిలిటీ ఏముంది, ఏజ్ క్రైటీరియా ఏముంది, ఇంకా శాలరీస్ ఏమి ఇస్తున్నారు, నేను దాని గురించి ఇక్కడ చెప్తాను. మీకు వీలైతే చూడండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసుకోండి అనమాట. ఓకే, సో సో ఈ సైట్లో వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందండి ఆర్టీసీ జాబ్స్ అనేటివి. ఆర్టీసీ జాబ్స్ వచ్చేసి టోటల్గా మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ వేరియస్ పొజిషన్స్ అండ్ వేరియస్ డిగ్రీస్ అనమాట. ఎవరెవరు అనేది కూడా నేను కింద చెప్తాను. టోటల్గా వచ్చేసి అయితే మనకి ఇక్కడ 3035 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. దాంట్లో వచ్చేసి డ్రైవర్స్కి ఇచ్చారు. డ్రైవర్స్ 2000 కావాలంట. శ్రామిక్స్ 743 ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇది అనమాట. 23 వేకెన్సీస్ ఉన్నాయండి. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114 ఉన్నాయన్నమాట. సో గైస్, ఆర్టీసీలో ఉద్యోగం చేయాలనుకునే మీ తపన ఉంటే మీరు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్లో 84 ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్లో 25 వేకెన్సీస్. సెక్షన్ ఆఫీసర్ సివిల్లో 11 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, స్పెషలిస్ట్ కూడా 7 అనమాట. సో మీరు కనుక ఆర్టీసీలో మనం జాబ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి నేను పోస్ట్ చెప్పినప్పుడే మీ క్వాలిఫికేషన్ కొంచెం అర్థమై ఉంటుందండి. ఇంజనీరింగ్ వాళ్ళ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీర్స్కి అసిస్టెంట్ ఇంజనీర్ అని అట్లా ఉంది. మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి ఎవరు అప్లై చేసుకోవాలో తెలుసు కదా. అండ్ శ్రామిక్స్ ఎవరు అప్లై చేసుకోవాలి, డిప్లొమా డ్రైవర్స్ ఎవరు అప్లై చేసుకోవాలి. మినిమం అయితే ఇక్కడ 10th, ఇంటర్, డిగ్రీ, సివిల్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ కూడా ఇక్కడ మీకు జాబ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి మినిమం 18 years నుంచి 46 years ఓల్డ్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంట. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ ఉంది. SC ST వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ అనేది ఉందండి. ఇంకా PWD ఫిజికల్ హ్యాండిక్యాప్ డిజబిలిటీస్ వాళ్ళకి వచ్చేసి 10 to 13, 15 years ఇట్లా మనకి వాళ్ళని బట్టి వాళ్ళకైతే ఏమంటారు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట. దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి మీకు ఇంకా నోటిఫికేషన్లో వచ్చిన ఫీ ఉంటుందండి. దాన్ని బట్టి ఫీజు కట్టాల్సి ఉంటుంది. SC ST ఇంకా PWD వాళ్ళకైతే నో ఫీజు అయితే ఏం లేదండి ఇక్కడ. ఓకే, అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ టోటల్గా కండక్టర్ ఆన్లైన్ ఆఫ్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటాయి కదా, దానిపైన బేస్ చేసుకొని ఉంటుందంట. శాలరీస్ వచ్చేసి మినిమం అయితే 25,000 అండి. ఇక్కడ డిపెండ్స్ మీ పొజిషన్స్ బట్టి మీకు వేరియేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఆర్టీసీలో జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఎప్పుడు ఏంటనేది నేను చెప్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ.